ఇది రావణ్ గురించిన లేదా ఇంకొక యూట్యూబర్ గురించిన వీడియో కాదు. మన సమాజం వెళ్తున్న తీరు గురించి. ఒక సాధారణ వ్యక్తో, యూట్యూబరో, జర్నలిస్టో, సోషల్ యాక్టివిస్టో లేదా ఇంకొకరో ఈ మొత్తం ఎలా కథ మఫ్లియాలో ఎలా విక్టిమ్స్ అవుతున్నారు, వాళ్ళు అలా అవడానికి మీరు మేము ఎలా కారణం అవుతున్నాం అనే దాని గురించి, మన రాజ్యాంగంలోని మొదటి పేజీ గురించి, దాన్ని మిస్యూజ్ చేస్తున్న ఈ సమాజం గురించి, భారతీయులమైన మాకు మేముగా ఇచ్చుకున్న లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి. ఇది చాలా మంచి సబ్జెక్టు, మనం అందరం ఆలోచించాల్సిన సబ్జెక్టు. సో మొత్తం చూసి మీ అభిప్రాయం చెప్పండి. జర్నలిజం చదువు మొదలుపెట్టిన మొదటి రోజున నేర్పించేది ఎలిమెంట్స్ ఆఫ్ న్యూస్ వర్తినెస్ అనే దాని గురించి. అంటే ఏ విషయం వార్త అనే దానికి అర్హత పొందుతుంది అని. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మెల్లగా దీని నుండి మనం పక్కకు జరుగుతూనే ఉన్నాం. ఉదాహరణకి వార్త అని దేన్ని అనాలో దాని గురించి ఒక నానుడి ఉంది. ఏంటంటే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తేనే అది వార్త అని. దీన్ని 1922 కాలంలో అమెరికన్ పత్రికా సంపాదకులు విరివిగా వాడేవాళ్ళు. ఈ ప్రచారం, ఇలాంటి మైండ్ సెట్ ఎంత దుర్మార్గమైన సమాజాన్ని ఈ రోజున మన ముందు పెట్టిందంటే, సహజంగా జరిగే ఏది మనకు వార్త అవ్వదు. ఎవరైనా జీవితాన్ని ఆదర్శంగా జీవిస్తే అది జనాలకి చిరాకు కలిగించే వార్త. ఏదైనా నాలెడ్జ్ ఇచ్చే లెక్చర్ అంటే మనకి నిద్ర వస్తుంది. ఇవన్నీ చెప్పే మనుషులంటే మనకి వికారం. కానీ ఎవరైనా కొట్టుకుంటే, తిట్టుకుంటే, పొడుచుకుంటే, చంపేస్తే మాత్రం మనకి ఎక్కడ లేని కుతూహలం వస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గొడవ జరుగుతుంటే వెంటనే బండాపేసి దాన్నే చూస్తుంటాం. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతుంటే మనకి విపరీతమైన సరదా. మహేష్ బాబు స్పై సినిమాలో సైకోలో ఉంటాడు కదా, మనకి వాడికి పెద్ద తేడా ఏమీ కనపడదు. నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు ఏం చూస్తున్నారు, దేనికి అట్రాక్ట్ అవుతున్నారు, దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మా సబ్స్క్రైబర్స్ అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఇలాంటి వ్యవస్థలో ఉంటూ కూడా మాలాంటి రుచి పచి లేని, సూటిగా చెప్పాలంటే మసాలా బూతు వైరల్ కంటెంట్ లేని ఛానల్ అని కవిభావం అన్నమాట. అలాంటి ఛానల్ను కూడా చూస్తున్నందుకు, మమ్మల్ని మెచ్చుకుంటున్నందుకు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మాకు మీరంటే చాలా గౌరవం. మేము ఒక ఆల్టర్నేట్ కల్చర్ని ఫాలో అవుతూ ఈ మహాసముద్రాన్ని ఎదురెదుతున్నామని మేము ఫీల్ అవుతుంటాం. యుద్ధం చేతగాని వాడే ఇలాంటి సొల్లు చెప్తాడు అనుకోవచ్చు కొంతమంది, లేదా భయపడో బతకడం చేతకాకో అని కూడా అనుకోవచ్చు. నో ప్రాబ్లం అనుకుంటే అనుకోండి. ఒక్క విషయం మాత్రం చెప్తాము, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చాలా కంపెనీలకి బ్రాండింగ్ చేసిన అనుభవం, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజంలో గ్రాడ్యుయేట్స్ ఉన్న టీం మాది. లీగల్ విషయాల మీద మంచి పట్టుంది. దేన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా వాటిని మాట్లాడి అదే సమయంలో వైరల్ చేసుకోగల కెపాసిటీ కూడా ఉంది. టూకీగా వైరల్ ఎలా అవ్వాలో తెలియక అస్సలు కాదు. సో మాకు ఒక పాలసీ ఉంది, దాన్ని బట్టే వెళ్తున్నాం. ఈ బూత్ సంస్కృతికి ఫండమెంటల్లీ మేము వ్యతిరేకం. మా అందరి ఇళ్లలో చెప్పేశాం ఆల్రెడీ. మమ్మల్ని చాలామంది తిట్టొచ్చు, మేము మాత్రం ఒక్కరిని కూడా తిట్టం. వచ్చే కామెంట్స్ చూసి మీరు ఫీల్ అవ్వద్దు అని. సరే, టాపిక్లోకి వస్తే, ఈ సమాజంలో ఉంటూ ప్రజలంతా బూతుకి అట్రాక్ట్ అవుతూ, నేరాలకు, నేరస్తులకి అట్రాక్ట్ అవుతూ, వాటినే సినిమాల్లో, రాజకీయాల్లో, వీడియోల్లో ఎక్కడ పడితే అక్కడ చూస్తూ సమాజంలోని మనుషులు ఆ స్వభావాన్ని అలవాటు చేసుకోకూడదు అంటే ఎలా కుదురుతుంది? చిన్న ఉదాహరణ చెప్తాను. సినిమాలో నటించాలి అనే ఒకే ఒక్క మోజుతో సో కాల్డ్ సినీ గ్లామర్, అంటే ఒక హీరోకి ఈ ఇండస్ట్రీ పెట్టిన స్టాండర్డ్స్ తనకి లేవు అని తెలిసి అయినా ఏదో రకంగా సినిమాల్లో నటించాలి, అందరూ తనను గుర్తించాలనే విపరీతమైన కోరికతో చిత్ర విచిత్రమైన వేషధారణ వేసి రోడ్ల మీద తిరిగేవాడిని. అలా తిరగడం వల్లే కొంతమంది కంట్లో పడి హీరోగా, కమెడియన్గా ఈరోజు స్థిరపడ్డానని సంపూర్ణేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీన్ని రాజకీయాలకు అప్లై చేద్దాం. ఒక సాధారణ యువకుడు రాజకీయాల్లో ఎదగాలి అంటే అతనికి కావాల్సింది ఏంటి ఈ రోజుల్లో చెప్పండి? సేవాగుణమా, దయాగుణమా, సొంత ఆస్తులు దానం చేయడమా, రోజు ప్రజలకు అవసరమైన సేవలు చేయడమా, బాగా చదువుకోవడమా? చెప్పండి. ఇవన్నీ ఉన్నవాడు రాజకీయాల్లో ఎదగలడా? మనకి ఇలాంటి వాళ్ళు అస్సలు వద్దు. కావాల్సింది బాగా డబ్బున్నోడు, రాజకీయాల్లోకి వచ్చి అవినీతి చేసి ఇంకా బాగా సంపాదించుకునేవాడు, లేదా రెబల్గా ఉంటూ ఇంకా వీలైతే దేనికైనా తెగించేవాడు, నడి రోడ్డు మీద బూతులు తిడుతూ నలుగురిని భయపెట్టేవాడు కావాలి. అంతేగా?
ప్రజలు మంచివారిని నీతిమంతుల్ని గౌరవిస్తున్నారా? అసలు భయపడుతూనే పవర్ పాలిటిక్స్ చేసే సో కాల్డ్ రౌడీలకి, అదేలేండి రాజకీయ నాయకులకి గౌరవిస్తున్నాం. సాడ్ పార్ట్ ఏంటంటే ఈ ప్రజల్లోనే మనం అందరం ఉన్నాం, బతుకుతున్నాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మాట అంటాడు, ఇన్ డెమోక్రసీ పీపుల్ గెట్ వాట్ దే డిజర్వ్ అని. అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆ ప్రజల అర్హతలకు తగ్గట్టే నాయకులు తయారవుతారు అని. ఒక్క నిమిషం ఆలోచించండి, మన అర్హత స్టాండర్డ్స్ ఎంత దిగజారిపోయాయా? చంద్రబాబును తిడుతుంటే ఆయన వ్యతిరేకులు ఆనందపడతారు, జగన్ని తిడుతుంటే ఆయన వ్యతిరేకులు సంతోషిస్తారు. ఇద్దరు కలిసి పవన్ను తిడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, భార్యల్ని, తల్లుల్ని తిడుతుంటే మురిసిపోయింది మనమే. బీజేపీ నాయకులను కూడా నోటికొచ్చినట్టు చాలామంది సోకాల్డ్ మేధావులు తిడుతూనే ఉంటారు. ఆ బీజేపీ సపోర్టర్స్ అయితే చెప్పాల్సిన పనే లేదు. తిట్టదని చెప్పరా? అలా ఉంటుంది పరిస్థితి. అసాధ్యం అనుకున్న తెలంగాణని సాధించిన కేసీఆర్ గారు కూడా నోటికొచ్చిన బూతులు మాట్లాడేవాడు. అదేమంటే మా సంస్కృతిని సమర్థించుకున్నాడు. కాంగ్రెస్కి ఇది అస్సలు కొత్త విషయమే కాదు. రేవంత్ రెడ్డి సీఎం కావడంలో ముఖ్య పాత్ర పోషించింది బూతే అని నేను అంటాను. కాదనగలరా? నిజం చెప్పండి, మనకి నచ్చని నాయకుడిని నోటికొచ్చినట్టు తిడుతుంటే లోపల ఆనందపడుతున్నామా లేదా? ఆ మైండ్ సెట్టే మారాలి ఫస్ట్. దేనికోసమైనా సరే, దేశ విభజన ఇష్యూ దగ్గర నుండి మన ఇంటి కుళాయి పంచాయతీ దాకా హుందాగా డీల్ చేయలేమా? ఈ బూతు లేకుండా సమాజంలో బతకలేమా? ఛ, నిజంగా చెప్తున్నాం, ఇంటి దగ్గర బడ్డీ కొట్టు దగ్గరికి పిల్లల్ని పంపించాలంటే భయం వేస్తుంది. నోటికొచ్చిన బూతులు మాట్లాడేస్తారు అక్కడ. ఎక్కడికి వెళ్ళి దాక్కోగలం? ఎక్కడ దాచగలం పిల్లల్ని? ఎక్కడికైనా పోతాం? దీనికి నివారణ లేదా అసలు? ఎన్నాళ్ళు ఇలా బతుకుతాం? డిగ్నిటీ, ఇండివిజువాలిటీ, రెస్పెక్ట్, హార్మోని అవసరం లేదా మనకి? నేను అడుగుతున్నది ఏదో కొత్త బ్రాండ్ కాదు. కులం, మతం, చిన్న పెద్ద చేసే పనితో సంబంధం లేకుండా అందరం గౌరవంగా బతికే ఒక బతుకు. అది వద్దా మనకి? ఎప్పటికీ వస్తుందిలే, ఎప్పటికో వస్తుందిలే అనుకుంటే ఎప్పటికీ రాదు. మనం ఆపితేనే మార్పు రావడం మొదలవుతుంది. ఒకప్పుడు న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ని బట్టి, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ని బట్టి దాని సర్క్యులేషన్ ఉండేది, దాన్ని బట్టే ఆదాయం కూడా వచ్చేది. కానీ ఈ టెక్నాలజీ వచ్చాక వ్యూస్ని బట్టి పాపులారిటీ, దాన్ని బట్టే డబ్బు. మరి ఆ వ్యూస్ ఎవరిస్తున్నారు? మనమే. మనం దేన్ని క్లిక్ చేసి చూస్తున్నాం? బూతుని. సో ఇది ఒక విషవలయం అన్నమాట. మనం ఏది చూస్తున్నామో చివరికి అదే తిరిగి తిరిగి ఇంటి దాకా, మన ఇంటి దాకా, బెడ్రూమ్ దాకా, మన బుర్రల్లోకి, ఆఖరికి మన పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేసేదాకా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పూర్తి బాధ్యత మనదే. ఒకప్పుడు పేపర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, ఇప్పుడు వ్యూస్ చేస్తున్నాయి. అది కూడా మనం నొక్కే క్లిక్కే డిసైడ్ చేస్తుంది. నిండా 15 ఏళ్ళు లేని పిల్లోడు రాయలసీమ అసలు బూతులు తిడుతుంటే వాడిని పాపులర్ చేసింది ఎవరు? ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలా తిడితే వచ్చే ఆదాయం, పాపులారిటీని బట్టి అన్నీ వదిలేసి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రాము ఒక బూత్ ప్రపంచంలా తయారైంది. ఇక్కడ చూపించలేనంత దారుణంగా చిన్న చిన్న పిల్లల వీడియోస్ ఉంటున్నాయి. వాళ్ళేమీ అనాథలు కాదు, అయినా వాళ్ళని అలానే వదిలేస్తున్నారు. ఎందుకు? మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్లో బూతులు తీసేస్తే అంత పెద్ద హిట్ అయ్యేదా? గోదావరి కల్చర్ అని ప్రమోట్ చేసిన పెద్ద హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసుకోండి. అందులో చిన్న పిల్లోడి చేత బూతులు మాట్లాడించి ఏదో వెబ్ సిరీస్ చూసి చెడిపోయాళ్లే మా పిల్లోడు అని డైలాగ్ రాసి సమర్థించుకున్నారు. ఆలోచించండి, బూతే కామెడీగా, మన ఎంటర్టైన్మెంట్గా మారిపోలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ సారాంశం మాత్రం ఒకటే. మనం చూడడం, ఇంకొకరికి చూపించడం, ఎంకరేజ్ చేయడం. ఈ పార్టీలు, నాయకులు అందరూ బూతుని తమ పాపులారిటీ కోసం వాడుకొని ఈరోజు ఒకరో ఇద్దరో యూట్యూబర్లను మాత్రమే బూతు ప్రపంచానికి ప్రతినిధులు అన్నట్టు చూపిస్తున్నారు. ప్రతి మనిషి కూడా తానున్న సమాజం నుండే తయారవుతాడు, ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడ్డు. అలా చూసుకుంటే తిట్లతో అరెస్ట్ కాబడే ప్రతి ఒక్కడు ఈ బూతు ప్రపంచంలో ఒక బాధితుడే అనుకోవాలి. ఒక్కడే కాదు, అందరూ బాధితులే. తిట్టడం, తిరిగి తిట్టించుకోవడం ఇప్పుడు ఒక వ్యాపార సూత్రం. జర్నలిజంలో ఒక కొత్త అధ్యాయం ఇది. కాబట్టి ఈ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించకుండా ఒక సాధారణ యూట్యూబర్ని ఉగ్రవాదిలాగా, తీవ్రవాదిలాగా ట్రీట్ చేస్తూ ఈ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ వాడుకొని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ పని అనిపిస్తుంది? ఇమాన్యుయల్ కాంట్ అనే ఒక గొప్ప తత్వవేత్త నైతికత గురించి ఒక గొప్ప మాట చెప్తాడు. నువ్వు చేసే పనే ఈ ప్రపంచంలో మనుషులందరూ చేస్తే నీకు సమ్మతమేనా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీకు సమ్మతమైతే ఆ పనే చెయ్యి, దాన్నే పాటించు అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమని తాము ప్రశ్నించుకోవాలి.
మిమ్మల్ని రేపు ఇలాగే ఎవరైనా చేస్తే మీకు సమ్మతమేనా అని. మాకైతే కాదు. అందుకే ఈ వీడియో. ఇప్పుడు ఇన్నేసి కబుర్లు చెప్తున్న ఈ కూటమి నాయకులు రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకరు, డిప్యూటీ స్పీకర్లని ఎలా ట్రీట్ చేయాలో ఆలోచించండి. అందరి ముందు మన అసెంబ్లీ స్పీకరు ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? శ్రీనివాస్ ఎస్సీ గారు ఇది ఒక పార్టీకి, వ్యక్తికి సంబంధించిన ఇష్యూ అస్సలే కాదు. జగన్ కూడా తక్కువేమీ కాదు. ఆయన హయాంలో గట్టిగా తిట్టిన వాళ్ళకే పదవి అన్నట్లు బిహేవ్ చేశారు. ఎందుకో ఆ బోరుగడ్డకు మాత్రం ఏ పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఐ పిటీ హిమ్. కనీసం ఇప్పటికైనా అందరూ మారితే బెటర్. లేకపోతే ఏదో ఒక రోజు మొత్తం ఇంటర్నెట్ని కంట్రోల్ చేసే రోజు ఒకటి వస్తుంది. సోషల్ మీడియా అనే దాన్ని ఈ బూత్ నుండి ఏదో రూపంగా కంట్రోల్ చేయకపోతే మొత్తానికే మోసం వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. మనం ఇలానే మాట్లాడే స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకుంటా పోతే అధికారంలో ఉన్న వాళ్ళకి దాన్ని అణిచివేయడానికి ఒక సాకు దొరుకుతుంది. ఆఫ్రికన్ నియంత ఈదీ అమీన్ ఒక మాట అనేవాడు అంటారు, దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బట్ ఐ కాంట్ గ్యారంటీ ఫ్రీడమ్ ఆఫ్టర్ స్పీచ్ అని. మెల్లగా మన వ్యవస్థలు అలానే తయారవుతున్నాయి. మన రాజ్యాంగకర్త అయిన అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలో తన చివరి మాటగా ఒక విషయం చెప్తారు. రాజ్యాంగం ఎంత చెత్తగా ఉన్నా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది గొప్ప రాజ్యాంగంగా పేరు తెచ్చుకుంటుంది. ఎంత గొప్ప రాజ్యాంగం, ఎంత పెద్ద రాజ్యాంగం రాసుకున్నా అమలు చేసేవాడు చెడ్డవాడైతే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది అని. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాం ఈ వ్యవస్థ ఇలా ఉండడానికి కారకులు ఎవరు. మేము నాయకుల్ని తిడుతున్నాం అనే అమాయకుల కోసం క్లారిటీ ఇవ్వక తప్పదు. వాళ్ళు అక్కడ ఉండడానికి కారణం మనమే. ఒక చిన్న కథతో ముగిస్తాం. ఒక మనవడు తన తాతని అడుగుతాడంట, ఈ ప్రపంచంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎందుకుంటారు, అందరూ మంచివాళ్లే ఉండొచ్చుగా అని. దానికి తాత, ప్రతి మనిషిలో 2 కుక్కలుంటాయి. ఒకటి ఎప్పుడూ కోపం, అసూయ, అత్యాశతో ఉండే చెడ్డ కుక్క. మరొకటి మంచిగా శాంతంగా అందరినీ గౌరవించే మంచి కుక్క. ఈ 2 కుక్కలు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటాయి అని సమాధానం చెప్తాడు. మరే కుక్క గెలుస్తుంది తాత అని మనవడు అడుగుతాడు. దానికి తాత నవ్వుకుంటూ, మనం దేనికి ఎక్కువ తిండి పెడితే అది గెలుస్తుంది అని సమాధానం చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరే కుక్కకి తిండి పెడుతున్నారు? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి. బూతులు లేకుండా కామెంట్ చేయండి. బాయ్.